ఉద్యమం చేసిన మా అన్న మందాకృష్ణన్న ఎక్కడ ముఖం పెట్టుకుంటావన్నా, ఎట్లా బీజేపీని సమర్థిస్తావన్నా, ఎట్లా బడుగు బలైన వర్గాలు ఎట్లా భారతీయ జనతా పార్టీని నమ్ముతారు? నీ నాలుకెట్లా తిరుగుతుంది? నీ మనసు ఎట్లా ఒప్పుతుంది? ఏ దళితుడు కూడా మన్నువాద భారతీయ జనతా పార్టీని ఊహలో కాదు, నిద్రలో కాదు, శవమైనా సరే కానీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయము అనేటువంటి నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి జాతి మనది. అటువంటి జాతి ప్రయోజనాలను ప్రధానమంత్రి ఇంకో అతిపెద్ద నటశేఖరుడు నరేంద్ర మోడీ గారి కౌగిలింతల్లో బందీ అయ్యి మన జాతి ప్రయోజనాలను వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం ఎంతవరకు సబబో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఆత్మవిమర్శన చేసుకోమని కోరుతా ఉన్నా. ఇది సమంజసం కాదు, జాతి క్షమించదు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉవ్వెత్తున కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల కొరకు ఉద్యమం చేస్తున్న క్రమంలో ఇదే మందాకృష్ణ గారు, కోదండరామ్ సార్ ఉన్నాడా, కోదండరామ్ సారు, గద్దర్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, నేను కూడా రాహుల్ గాంధీతో పాటు చాపర్లో అంటే హెలికాప్టర్లో తిరిగి కాంగ్రెస్ పార్టీయే ఈ భారతదేశంలో సామాజిక న్యాయం చేసే పార్టీ, బడుగు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ, ఏబిసిడి వర్గీకరణ కొరకు ఉషా మేరా కమిషన్ వేసి రిపోర్టు సిద్ధం చేసి ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ఏను సవరించి ఏబిసిడి వర్గీకరణను రాష్ట్రాలకు అధికారాన్ని బదలాయించాలన్నటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, అక్కడ బీజేపీ ఉంది. ఏం చేసింది బీజేపీ 10 సంవత్సరాలు? ఏం చేసింది బీఆర్ఎస్ 10 సంవత్సరాలు? ఈ వర్గీకరణ మీద, ఈ దళితుల సమాన పాలనలో న్యాయం చేయడం కోసం ఎందుకు అడిగేయలే? ఎక్కడ పోయింది మందకృష్ణ గారు? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఎక్కడ పోయిండ్రి? ఈరోజు ఎన్నికల సందర్భంగా బలహీనులు గనక, అమాయకులు గనక దళితులను, బడుగు బలహీన వర్గాలను మాయమాటలతో మోసం చేయడానికి చేసే ప్రయత్నాన్ని ఎవరు కూడా క్షమించరు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ బాధాతప్త హృదయంతో చెప్తా ఉన్నా. అటు ప్రవీణ్ కానీ, ఇటు పెద్ద మనిషి రాములు కానీ, మందాకృష్ణ కానీ, మీ జీవితం ధన్యం కావాలంటే ప్రాయచిత్తం చేసుకొని దళితులకు న్యాయం చేయడానికి, ఏబిసిడి వర్గీకరణ చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడవలసిందిగా మీ అందరికీ చేతులెత్తి కోరుకుంటూ, అన్న ఆదరిస్తడం లేదో కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రాయచిత్తపడి వారు వస్తే క్షమించి వారిని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాకు తెలిసి ఎందుకు అరుస్తా ఉన్నారు? ఈ గడ్డ బిడ్డ రేవంత్ రెడ్డి గొంతు వినబడాలని, ఈ గడ్డ బిడ్డ రేవంత్ రెడ్డి చూడాలని, వారి గొంతు వినాలని, ఈ ప్రాంత ప్రజలకు ఏ రకంగా న్యాయం చేస్తాడో రేవంత్ రెడ్డి ద్వారా, మన ముఖ్యమంత్రి ద్వారా, మన బిడ్డ ద్వారా వినాలనే తాపత్రయంతో ఉన్నారన్న వాస్తవం తెలుసు నాకు. ఒక్క విషయం చెప్పి ముగిస్తా. చారిత్రాత్మకమైన అవసరం ఉంది నాగర్ కర్నూలు పార్లమెంటు, మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు. ఈ గడ్డ బిడ్డ మన రేవంత్ అన్న ఈ ప్రాంతంలో అతి చిన్న స్థాయి నుంచి ఈరోజు యావత్ భారతదేశం అబ్బురపడే విధంగా, ఎక్కడ పోతే అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకునే విధంగా, మనందరం గౌరవం పెంచే విధంగా, తెలంగాణ రాష్ట్రం అంటే ఓహో అనే విధంగా యావత్ భారతదేశ ప్రజలు విచిత్రంగా చూస్తున్నటువంటి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆశీర్వదించి వారికి ఇంకా బలాన్ని చేకూర్చవలసినటువంటి అవసరం ఉంది. కనుక రేపు 13వ తేదీ మల్లు రవి గారికి ఓటేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా కోరుకుంటూ ఒక్క విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా. ఇంకొక 20 సంవత్సరాలు ఈ కొడుకులు అంటా ఉన్నారు, వాడేమో పీకుతా ఊగుతుంది తోస్తా ఏమంటున్నారు, కానీ ఇంకొక 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మన ప్రాంత బిడ్డ రేవంత్ రెడ్డి గారి కన్ను సైగల్లో నడుస్తాయి. ఎవరు కూడా ఆపలేరు. మనకంటే ముందు తరం తీసుకోండి, మనకంటే తర్వాత తరం తీసుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అపారమైన విషయ పరిజ్ఞానం,
అనంతమైనటువంటి ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని ఒక నూతన శకం వైపు నడిపిస్తాయి. మనందరం కూడా వారికి అండగా నిలబడదామని చెప్పి దానికి ఒకే ఒక మార్గం రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గారిని ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్ర మంత్రివర్యులు టూరిజం అండ్ ఎక్సైజ్ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ దూపల్లి కృష్ణారావు గారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను.